ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. నేను ఈరోజు చిల్లీ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. నీట్గా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. క్యాప్సికమ్ ఒక 2 క్యాప్సికమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి సన్నగా తరుగుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగేసి కడిగి రెడీగా పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మనం తరిగిన ఆనియన్స్ కూడా వేయాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా అందులో వేయాలి. వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మనం తరిగిన పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాం కదా, అది సన్నగా తరిగినాను కదా, దాంట్లో వేసేసి ఫ్రై చేశాను. మనం మిక్సీ పట్టుకున్న వాటిని కూడా బౌల్లో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత సాల్ట్, దానికి తగినంత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా కలర్ చేంజింగ్ అవుతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ అనేది ఏమాత్రం నీరు ఉండొద్దు ఫ్రెండ్స్. కడిగి ఫిల్టర్లో పెట్టుకోవాలి. నీరు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వేయాలి. వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత క్యాప్ పెట్టాలి. క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఫుల్ ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చూస్తుండాలి అడగంటకుండా. ఫుల్ ఫ్లేమ్లో మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేయాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సీజన్ని బట్టి మనకు చలికాలము, వర్షం పడుతుంది, అలా ఉంటే సీజన్ని బట్టి ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చిల్లీ చికెన్ కర్రీకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.